సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం కాజు కత్లీని ఒకటేసారి 2 స్వీట్లను తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. 1 కప్పు కాజు గుండు పప్పు అయినా పలుకు పప్పు అయినా ఏదైనా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. కాజుని 1 కప్పు. ఇది అల్యూమినియం మోల్డ్, సిల్వర్ మోల్డ్ అని, మోదక్ మోల్డ్ అని, అల్యూమినియం మోదక్ మోల్డ్ అని టైప్ చేస్తే మీషో, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా బయట అయినా స్టోర్లో అయినా ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిది, ఎందుకంటే అడుగంటకుండా ఉండేందుకు నాన్ స్టిక్ ప్యాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి, నాన్ స్టిక్ ప్యాన్లోకి కాజుని ఇలా వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు, మరీ నల్లగా కాదు మరీ గోల్డ్ కలర్ కాకుండా కొద్దిగా వేడెక్కి కొద్దిగా కొంచెం కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మనం ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెద్ద మంట మీద పెడితే దగ్గరుండి చూసుకోండి, మాడకుండా చూసుకోండి, ఎందుకంటే కాజు అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి. బాగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలాంటి జాలీతో మనం వడగట్టుకోవాలి. కాజు అనేది మెత్తని పౌడర్ లాగా చేసుకొని, మరీ మెత్తగా కాదు మరీ బరకగా లేకుండా చూసుకొని, ఒక మిక్సీ అనేది ముద్దలాగా కాకుండా మెల్లమెల్లగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మనం ఒకటేసారి ఆన్ చేస్తే కాజు పొడి అనేది మెత్తగా ముద్దలాగా అయ్యి మనకి కాజు కత్లీ అనేది సరిగా రాదు. తర్వాత ఇలా పొడిగా అయిన తర్వాత మిక్సీ జార్లో నుంచి తీసుకొని ఇలా జాలీతో ఇలా మనం జాలీతో పొడిని అనేది జల్లించుకోవాలి, కాజు పొడిని. తర్వాత ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తాన్ని ఇలాగే మీరు ఎక్కువ క్వాంటిటీ వస్తే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుంటూ, పైన జాలీలో ఒకవేళ జల్లీలో వస్తే మళ్ళీ ఇలా మిక్సీలో మళ్ళీ ఒకసారి తిప్పి ఆ పొడిని అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెతో కాజుని తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు పాల పొడిని తీసుకోవాలి. తీసుకొని కాజు పొడిలో మనం ఈ పాల పొడిని కలిపేసేయాలి. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. చెంచాతో సాయంతో మనం మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి, ఎందుకంటే పాల పొడి అనేది కొద్దిగా స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి ఆ పాల పొడి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అదే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని సగం కప్పు చక్కెర వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని చక్కెర అనేది కరిగించుకోవాలి. మీరు స్వీటు ఎక్కువగా తినాలి, స్వీటు చేయాలి అని అనుకుంటే 1 కప్పు తీసుకోండి. నేను సగం కప్పు చక్కెరని తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి, స్వీట్నెస్ని బట్టి చేసుకోండి. ఇలా బుడగల్లాగా చక్కెర పాకం అనేది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం కాజుని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా స్టవ్ మీద నుంచి దించి మనం పక్కన కాజు పొడి, పాల పొడి కలిపిన మిశ్రమాన్ని మొత్తం దీనిలో చక్కెర పాకంలో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలుగా కట్టకుండా నిదానంగా ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతున్న తర్వాత ఒక లిక్విడ్ లాగా మనకు జారుడుగా ఇలా కలుపుతూ ఉండాలి. కలుపున్న తర్వాత 2 యాలకులను తీసుకొని ఇలా పొడిలాగా చేసుకొని వేసుకొని ఇలా మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ అనేది మనం
స్టవ్ మీద పెట్టి ఇలా నిదానంగా తిప్పుతూనే ఉండాలి. ప్యాన్కి అనేది కాజు మిశ్రమం అనేది అడుగంటకుండా పైకి ఇలా ముద్దలాగా తయారయ్యే వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మరీ ఇలా లూజ్గా కన్సిస్టెంట్ అనేది కొంచెం వాటర్గా ఉంటే మనకు కాజు మోదకైనా కాజు కత్లీ అయినా సరిగా రాదు. నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలపాలి. కలుపుకొని ప్యాన్కి అనేది ఈ మిశ్రమం అనేది కొద్దిగా గట్టిపడే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. మరీ గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయదు. కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే మన టెక్స్చర్ అనేది కొద్దిగా స్మూత్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే మనం చేసినప్పుడు మోదకైనా కాజు కత్లీ అయినా చల్లారిన తర్వాత చాలా గట్టిగా రాయి కొంచెం గట్టిగా రాళ్ళలాగా తయారవుతాయి. కాబట్టి మరీ టెక్స్చర్ అనేది మరీ ఇట్లా పొడిగా ఉండకుండా కొద్దిగా స్మూత్ టెక్స్చర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత పాన్ అనేది కింద పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండకుండా ఉన్నప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం మోదక్ మౌల్డ్లో ఆ మిశ్రమాన్ని పెట్టి మోదక్ని చేసుకుంటే కాజు మోదక్ అనేది రెడీ అవుతుంది. మనం కాజు కత్లీకి కొంచెం ఒక స్టీల్ ప్లేట్ మీద ఇలా కొద్దిగా నెయ్యిని రాసి కాజుని ఇలా కాజు మనం చేసిన కాజు మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నెయ్యిని మనం చపాతీ కర్రకి ఇలా అంటించి పైనంగా ఒత్తితే మనకి ఆ చపాతీ కర్రకు అనేది కాజు మిశ్రమం అనేది అంటకుండా ఉంటుంది. ఇలా నిదానంగా మీకు ఎంత షేప్లో ఎంత మందంగా ఉండాలి అనేది చూసుకొని ఆపేసేయండి. తర్వాత ఇలా ఒత్తిన తర్వాత పైనంగా ఘాట్లు మీకు నచ్చిన సైజులో ఎంత సైజులు కావాలో అంత సైజులో ఇలా ఘాట్లను పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మనం చేత్తో తీస్తే మనకి బయట కొన్ని టెక్స్చర్ అనేది కాజు కత్లీ అనేది రెడీ అవుతుంది. పైనంగా మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ని ఇలా బయట స్వీట్ హౌస్లో చేసే దానిలాగా కనిపించాలంటే పైనంగా ఇలా సిల్వర్ ఫాయిల్ అనేది స్వీట్ హౌస్లో బయట కిరాణా షాప్లో ఎక్కడైనా షాప్లలో దొరికే సిల్వర్ ఫాయిల్ని ఇలా మీదంగా డెకరేషన్ లాగా వేస్తే మనం బయట స్వీట్ హౌస్లో కొన్నట్టుగానే కాజు కత్లీ కాజు మోదక్ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా పద్ధతిలో నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే అంతా ఇలా సిల్వర్ ఫాయిల్ అనేది కొద్దిగా పైనంగా ఇలా అంటే కాజు మిశ్రమానికి అంటుకుపోతుంది. తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం చేత్తో ముక్కలుగా చేస్తే కాజు కత్లీ అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం మోదక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. మోదక్ మౌల్డ్కి ఇలా నెయ్యినైనా నూనెనైనా కొద్దిగా ఇలా రాసి పైనంగా మనం దాని లోపల గుంతల్లాగా ఉన్న దాంట్లో మనం కాజు మిశ్రమాన్ని ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం దాంట్లో మౌల్డ్లో పెట్టి నిదానంగా పైనంగా ఏమైనా మిశ్రమం బయటికి తేలితే ఇలా ఈ విధంగా అంతా ఈ విధంగా పెట్టి అన్నీ ఒకటేసారి ఫస్ట్ మనం మోదకు షేప్ అనేది ఎలా ఉంటుందో అలాగా మనం ఇలా మొత్తాన్ని కలిసేటట్టుగా మొత్తాన్ని మూసేసేయాలి. మూస్తే మనకి మోదక్ గట్టిగా ప్రెస్ చేసి మనకి మోదక్ అనేది కాజు మోదక్ అనేది రెడీ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క పిండితో ట్రై చేస్తారు. కొంతమంది శనగపిండితో, కొంతమంది బియ్యం పిండితో, కొంతమంది
మైదా పిండితో ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చేస్తుంటారు. మోదక్ అనేది ఇలాగే పైనంగా ఏమైనా పక్కకి వస్తే ఇలా తీస్తూ పోతే కాజు కత్లీ కాజు మోదక్ అనేది రెడీ అవుతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే పైనంగా లైన్స్ మోదక్ లైన్స్ అనేది ఇలా వస్తాయి కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి నిదానంగా మనం తీస్తే మోదక్ షేప్ అనేది పైనంగా ఇలా లైన్లోగా వచ్చి మనకు మోదక్ షేప్ వచ్చి మోదక్ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు. మీరు కావాలంటే పైన డెకరేషన్కి సిల్వర్ ఫాయిల్ అయినా లేకపోతే కుంకుమ పువ్వులో కొద్దిగా నీళ్ళను వేసి వీటికి కుంకుమ పువ్వులను అంటిస్తే బయట స్వీట్ షాప్లో కొన్ని కాజు మోదక్ అనేది రెడీ అవుతుంది. కాజు కత్లీ కూడా అదే విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇలా ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా స్వీట్ హౌస్లో బయట కొనే పని లేకుండా చాలా చాలా టేస్టీగా ఉండే కాజు మోదక్ రెడీ అయింది. కాజు కత్లీ కూడా ఈ విధంగా చేస్తే మన కాజు కత్లీ మోదక్ 2 రకాలుగా మనకి వస్తాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చక్కెర పాకం మాత్రం గట్టిగా చేయకండి.